అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గృహానికి సంబంధించి ముఖ్యమైన వాస్తు చిట్కాలు, నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం నియమాలను అనుసరించి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇంట్లో కూడా వాస్తు నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. అలా ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది గృహంలో నివసించు వారికి ఆయురార్థాయ క్షీణతను సూచిస్తుంది. పూజ గదికి ఎప్పుడూ 2 తలుపులుండేలా చూసుకోవాలని, ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పడక గదిలో ఒక మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడి నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో దేవతామూర్తులు ఎప్పుడూ దక్షిణం వైపు చూడకూడదు. ఇంటిలో పూజ చేస్తున్నప్పుడు దక్షిణం దిక్కును చూడకూడదు. తూర్పు ముఖంగా ఉండడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఉత్తరం వైపు ముఖంగా ఉండడం వల్ల సమాజంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇతరుల ఇళ్లలోని వాడకం, నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఇంటి బయట లేదా ఇంటి లోపల తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం ఏర్పడుతుంది. ఇంటి ఈశాన్య మూలలో నీటి ప్రదేశాన్ని ఉంచాలి. వీలైనంత వరకు తూర్పు, ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆగ్నేయ మూలలో పడక గది ప్రమాదాలను కలిగించవచ్చు. గృహమందు కానీ, ఖాళీ స్థలమందు కానీ వాయువ్యము మెరక కలిగినట్లయితే వంశవృద్ధి, ఐశ్వర్యము, సకల సుఖాలు కలుగుతాయి. బెడ్, డైనింగ్ టేబుల్ లేదా సోఫాలను ఏదైనా బీమ్ కింద వచ్చేలా ఏర్పాటు చేయకూడదు. కుండీల్లో పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కుల్లోని గోడలపై ఉంచరాదు. ఇంటికి నైరుతిలో ఓవర్ ట్యాంక్ నిర్మించాలి. ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. పడక గదిలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేయకూడదు. మంచి ఏకాగ్రత కోసం టేబుల్పై గ్లాస్ నిండుగా నీరు ఉంచండి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి. మెయిన్ డోర్ నేరుగా బాత్రూమ్ తలుపుకు ఎదురుగా ఉండకూడదు. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం. మెయిన్ డోర్, ఇతర తలుపులు, కిటికీలు తెరుస్తున్నప్పుడు కానీ, మూసివేస్తున్నప్పుడు కానీ ఎటువంటి శబ్దాలు చేయకూడదు. ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. మీ కుమార్తెలకు ఇంటిలోని వాయువ్య గదులను కేటాయించండి. మెరుగైన ఏకాగ్రత కోసం స్టడీ టేబుల్ దగ్గర లోలగం గడియారాన్ని ఉంచండి. పడక గదిలో మంచం ముందు అద్దం పెట్టకూడదు. వంటగది నైరుతిలో ఉంటే సమస్య ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఇంటిలోని ఆగ్నేయ గదులను ఉపయోగించకూడదు. క్యాక్టస్ వంటి ముళ్ళ చెట్లను ఇంట్లో నాటకూడదు. ఇంట్లో పగిలిన గాజు లేదా అద్దం ఉండకూడదు. బీమ్స్ కింద ఎప్పుడూ కూర్చోవద్దు లేదా నిద్రపోకూడదు. ఉత్తరం మరియు తూర్పులలో ఖాళీ స్థలం దక్షిణ మరియు పడమర కంటే ఎక్కువగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తర, ఈశాన్య దిక్కులలో ఎలాంటి పెద్ద చెట్లను పెంచకూడదు. ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో చిన్న మొక్కను పెంచవద్దు. ఇంటికి 4 వైపులా కాంపౌండ్ వాల్ ఉండాలి. భవనాన్ని రోడ్డు స్థాయికి 3 అడుగులకు కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణం చేయండి. ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తులను నివాసంలోకి అనుమతిస్తుంది. భవనంలోకి ఈ శక్తులు సరైన ప్రవాహం కోసం తలుపు యొక్క కొలతలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇంటిలోని ఈశాన్యం పూజ గదికి అనువైనది. పుంజం కింద కూర్చోవడం, పనిచేయడం, నిద్రపోవడం చేయకండి. లాకర్ను ఎప్పుడూ బీమ్ కింద ఉంచవద్దు. ఇది కుటుంబం మరియు వ్యాపారంపై చాలా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంట్లో ఎక్కడా కుళాయిలు నీరు కారకుండా చూసుకోవాలి. పైపులు లీక్ కావడం వల్ల సంపద నష్టాన్ని సూచిస్తాయి. కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయించండి. ఇల్లు లేదా కార్యాలయ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మాణం పూర్తి చేయని గోడ ఉండకూడదు. ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించే వారికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అప్పుల పాలవుతారు. మీ బెడ్రూమ్ కిటికీలను ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు తెరవండి. తద్వారా తాజా శక్తి లోపలికి వస్తుంది. లేకపోతే మీరు ప్రతి రాత్రి పాత శక్తితో నిద్రపోతారు. నిరంతర తాజా శక్తి ఇంటి లోపలికి రానట్లయితే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలి. తూర్పు ముఖంగా స్టవ్ వెలిగించి ఇంట్లోని స్త్రీలు తూర్పు ముఖంగా వంట చేస్తే డబ్బు స్థిరంగా ఇంటిలోకి ప్రవహిస్తుంది. డబ్బు కొరత ఎన్నడూ తలెత్తదు. గృహమందు కానీ, ఖాళీ స్థలమందు కానీ వాయువు మెరక కలిగినట్లయితే వంశవృద్ధి, ఐశ్వర్యము, సకల సుఖాలు కలుగుతాయి. తూర్పు, ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి, తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం.
ఫిష్ అక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కూరగాయల మొక్కల్ని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టు పెంచరాదు. కాక్టస్ లేదా ముళ్ళ మొక్కలను ఎప్పుడూ ఇంట్లో నాటకూడదు. గులాబీ మొక్క మినహాయింపు. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో గులాబీ మొక్క నాటవచ్చు. ఇంట్లో ఎక్కడా పగిలిన అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే ఇంట్లో కిటికీలు లేదా తలుపులు ఏవి శబ్దం చేయకూడదు. కిటికీలు తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లోని వారందరికీ అనారోగ్యం. దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల వైవాహిక ఆనందం పెరుగుతుంది మరియు గాఢ నిద్ర వస్తుంది. పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల ఎల్లప్పుడూ మానుకోవాలి. చీపుర్లు, మాప్స్ మరియు బూట్లు మెట్ల కింద ఉంచవద్దు. మెట్ల కింద మురికిని ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి. అలాగే చీపుర్లు, మాప్స్ మరియు బూట్లు ఉత్తర, ఈశాన్య మరియు తూర్పు దిశల్లో ఉంచవద్దు. ఈ దిక్కులు చాలా పవిత్రమైనవని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బరువైన వస్తువులను తూర్పు, ఈశాన్య దిక్కున పెడితే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి వయస్సు ప్రభావ సమస్యలు ఉండవచ్చు. ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఈశాన్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్వస్తిక్ లేదా ఓం చిహ్నాలను ఉపయోగించడం మంచిది. మంచి నిద్ర కోసం మొబైల్ ఫోన్లు మరియు ఏదైనా ఇతర గాడ్జెట్లను మంచం నుండి దూరంగా ఉంచండి. అలాగే మంచం కింద ఇనుప వస్తువులను ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కావున మంచం కింద ఎప్పుడూ ఎటువంటి వస్తువులు పెట్టకండి. 6 అంగుళాల కంటే ఎత్తైన దేవుడి విగ్రహాలను ఇంట్లోకి తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిరోజు నియమనిష్టలతోటి పూజలు చేయాలి, నైవేద్యం పెట్టాలి. పొరపాటున కూడా లోపభూయిష్టమైన పూజలు చేయకూడదు. అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకాని స్నేహితులు, బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.